హలో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. నిన్న మాట్లాడుకున్నాం కదా హోదు గురించి. మరొకసారి హోదు అనేటువంటి ఒక పదము గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో ఒక సామ్రాజ్యం బబులోను, ఒక సామ్రాజ్యం మాదీయులు పార్షికులు, 3వ సామ్రాజ్యం గ్రేకీయులు, 4వ సామ్రాజ్యం రోమియులు. సో ఇందులో ఒక సామ్రాజ్యం పార్షికులు. కాబట్టి ఇది ఇంచుమించు బిబ్లికల్ విధంగా మాట్లాడుకుంటే, హిస్టారికల్ విధంగా మాట్లాడుకుంటే దాని యొక్క కాల పరిమితి చాలామంది తక్కువగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి వేదిక్ పీరియడ్ అండ్ ద రూలింగ్ ఆఫ్ అహస్వరోస్ ఈజ్ గోయింగ్ ద సేమ్ ఎరా. అంటే అహస్వరోస్ యొక్క పరిపాలనా కాలము, అలాగనే ఇక్కడ జరుగుతున్నటువంటి వేదిక్ అంటే అదేంటే ఆరియన్స్ ఇన్వేషన్ ఆల్సో ఒకేసారి జరిగిందని నాకు అర్థమవుతుంది. బిట్వీన్ గ్రీక్స్ అండ్ రోమ్ కాలంలో ఈ యొక్క బుద్ధుడు ఆవిర్భావం జరిగిందని నాకు అర్థమవుతుంది, నాకు తెలిసి, అంటే నేను గ్రహించుకుంటుందని. సో మోస్ట్లీ చారిత్రకంగా చూస్తే కనుక ఈ యొక్క దేశాన్ని ఎక్కడి నుంచి, ఈ యొక్క హోదు అంటే ఈ యొక్క ఇండియా అనే ప్రాంతం దగ్గర నుంచి కూస్ అంటే మనం అంటాం కదా అఖండ భారత్ అని. బట్ యాక్చువల్లీ అఖండ భారత్ని పరిపాలించింది మన రాజు కాదు. అఖండ భారత్ని పరిపాలించింది ఎవరంటే ద ఎంపరర్, ద గ్రేట్ ఎంపరర్ అహస్వరోష్. ఈజ్ ఫ్రమ్ పర్షియన్ కింగ్డమ్. సో హీ రూల్డ్. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ రూల్ చేశాడంటే హోదు అనే ఇండియా ఈ ప్రాంతం దగ్గర నుంచి కూష్ అంటే ఇథియోపియా వరకు కూడా పరిపాలించినట్లు ఒక అద్భుతమైన హిస్టారికల్ ఎవిడెంట్ ఉంది. అదేంటంటే బుక్ ఆఫ్ ఎస్తేర్. అంటే ఎస్తేర్ అనేటువంటి గ్రంథము మనకి ఎవిడెన్స్గా ఉంది. కాబట్టి ఆ పుస్తకమే గొప్ప ఉదాహరణ, గొప్ప ఎవిడెన్స్, గొప్ప ప్రూఫ్, గొప్ప నిదర్శనం. కాబట్టి అక్కడి నుంచి మొదలుకొని, అంటే ఈ యొక్క హోదు, ఈ యొక్క ప్రైజ్ అనేటువంటి ఒక దేశం మొదలుకొని ఖూస్ అంటే హాము యొక్క సంతానమైనటువంటి ఖూస్, హాము మనటువంటి ఖూస్ వరకు కూడా ఈ యొక్క సామ్రాజ్యము విస్తరించింది అన్నమాట. కాబట్టి అఖండ భారత్ పరిపాలించింది ఎవరంటే పర్షియన్స్. అంతకుముందు వేరే దేశాలు పరిపాలించాయి. ఇది క్రీస్తు పూర్వం 700,000 బిట్వీన్ అన్నమాట. ఈ యొక్క పార్షి